శ్రీనాథ్ అది వాట్ ఈజ్ మన అదే బ్లూ యాక్ట్ వాట్ ఈజ్ హూజ్ ఐడియా వాజ్ ఇట్? బ్లూ యాక్ట్ అనేది బేసికల్గా అది వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ, ఓకే ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్, ఓకే తర్వాత హౌస్ హోల్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్ దాంట్లో Okay. ఉంటాయి. ఐడియా అనేది ఇట్స్ పేటెంటెడ్ టెక్నాలజీ ఫ్రమ్ మీ, ఐఎమ్ ద Okay. ఇన్వెంటర్ ఆఫ్ ద టెక్నాలజీ. ఓకే నైస్. ఓకే, సో హూస్ ఐడియా అనేది బేసికల్గా వన్స్ వీ స్టార్టెడ్ అంటే ప్రతి టెక్నాలజీకి కమర్షియల్ వాల్యూ ఉంటే ఎస్ ఎస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ కమర్షియల్ వాల్యూ. కమర్షియల్ వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతా అనుకున్నప్పుడు అంటే ఈ అన్ని 7 పేటెంట్స్ని కమర్షియలైజ్ చేయలేదు, చేయలేము. అదే కానీ ఒక 2 పేటెంట్స్ని, వన్ Okay. ఈజ్ అబౌట్ వాటర్ అండ్ అదర్ ఈజ్ అబౌట్ గోల్డ్. ఈ 2 టెక్నాలజీని కమర్షియలైజేషన్ చేసి చేసి అదే అదే అంటే బేసికల్గా ల్యాబ్ నుంచి మనము ప్రొడక్ట్స్ తయారు చేసే రేంజ్ Okay. తీసుకొచ్చినాము. అండ్ ఈ 2 కూడా అంటే ఒకటేమో బ్లూ యాక్ట్, ఇంకోటేమో గోల్డ్ ఏజీ. గోల్డ్ ఏజ్, వాట్ ఈస్ గోల్డ్ ఏజ్? గోల్డ్ ఏజీ అనేది ల్యాబ్ గ్రోన్ గోల్డ్ తయారు చేస్తాము Okay, ఫ్రమ్ ద మిల్క్ ప్రోటీన్. ఓకే ఓకే సో ఇట్స్ దానికి కూడా పేటెంట్స్ ఉన్నాయి. దానికి కూడా Okay, పేటెంట్స్ yeah. ఉన్నాయి. Ah. అండ్ దాంట్లో కూడా ఏంటంటే మనము ఈజీగా అంటే కమర్షియలైజేషన్, అవును. స్కేల్ అప్ అవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఒలింపిక్ మెడల్స్ కూడా తయారు చేయడానికి ఓహో నైస్. ఈ రెండింటికి కూడా మీకు ఇది Patents. ఇంటర్నేషనల్ వైడ్ పేటెంట్స్ ఉన్నాయా? ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్. ఓ నైస్. బ్లూ యాక్ట్ వచ్చేసి బ్లూ యాక్ట్ స్విట్జర్లాండ్, బ్లూ యాక్ట్ ఇన్ ఇండియా, బ్లూ యాక్ట్ ఇన్ సింగపూర్. 3 బ్రాంచెస్, ఓహో 3 బ్రాంచ్ 3 కంట్రీస్లో. 3 కంట్రీస్ గ్లోబల్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో. ఓ నైస్. ఓకే ఓకే ఎలా ఉంది మరి మీ బిజినెస్ ఇవి ఇప్పుడు బ్లూ యాక్ట్ సంబంధించి ఆ గోల్డ్ దానికి అంటే ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే ఓకే అంటే మనం ఫస్ట్ ఇంజనీరింగ్ చేసాము, తర్వాత పిహెచ్డి చేసాము. అవును సో ఈ నాలెడ్జ్ అంతా టువర్డ్స్ ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాము. అవును సో ఇట్స్ నెవర్ బోరింగ్. ఓకే ఓకే అండ్ బిజినెస్ సైడ్ ఎలా ఉంటుంది, ఆ టాక్టిక్స్ ఎస్ ఎస్ ఎలా మార్కెట్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ అ ప్రాసెస్. సో ఎవ్రీ స్టెప్ని నేను ఎంజాయ్ అయితే చేస్తున్నా. Okay, అండ్ okay. ఇట్స్ నెవర్ బోరింగ్, అంటే ఎవ్రీడే రొటీన్ జాబ్ లాగా ఉండదు. ఓకే ఓకే సో ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ కంపెనీ బ్లూ యాక్ట్ స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. ఓకే ఓకే నైస్ నైస్ నైస్. ఓకే శ్రీనాథ్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అచీవ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యే విధంగా, అంటే ఆ విధంగా పోయారు మీ అడుగులు ఆ విధంగా. ఈ రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్లో కొత్త ప్రభుత్వం ఫామ్ అయ్యి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఈ నెక్స్ట్ 1 monthలోనే తను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుగా ఉంటే దావోస్, అటు న్యూజిలాండ్ వచ్చారు కదా, స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ దావోస్లో. అప్పుడు మీరు మీట్ అయినట్టుగా ఇక్కడ పత్రికలలో అక్కడక్కడ సోషల్ మీడియాలో చూసినాము. అంటే ఏంటి దాని ఉద్దేశం, రేవంత్ రెడ్డిని కలవాలి అని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరికి మన దేశానికి మనం ఉన్న ప్రాంతానికి ఏదో చేయాలన్న దృక్పథంతో. ఓకే ఓకే అండ్ వాళ్ళని కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్లో వాటర్ క్వాలిటీ రిపోర్ట్లలో ఓకే ఇండియా అనేది వెరీ బ్యాడ్ స్టేజ్లో ఉంది. రైట్. ఎందుకంటే ఆల్ అవర్ రివర్స్ ఆర్ కంటామినేటెడ్, ఇంక్లూడింగ్ మూసీ అండ్ Yes, yes. అండ్ ఈవెన్ హైదరాబాద్లో గచ్చిబౌలి రీజన్ అనేది హైలీ కమర్షియల్. వాట్ ఎవర్ ద ట్యాక్సెస్ ఆర్ కమింగ్ ఈ స్ప్రెడింగ్ అక్రాస్ ద థింగ్. బట్ రైట్ నౌ గచ్చిబౌలిలో కూడా వాటర్ స్కేర్సిటీ ఉందంటే మీరు నమ్మలేరు. ఓకే గచ్చిబౌలి లాంటి ఏరియాకి కూడా మన గవర్నమెంట్ వాటర్ ఇచ్చే పరిస్థితిలో ఓకే ఓకే ఎనఫ్ వాటర్. సో ఏంటంటే మనం వాటర్ రీయూజ్ అనేది చేయట్లేదు. ఓకే ఓకే అండ్ మోర్ ఆర్ లెస్ మై ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ ఇటువంటి వాటర్ని రీయూజ్ పర్పస్కి ఎలా వాడాలి, దానికి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి, దాని గురించి మనము అంటే ఎలా మనం రీసైక్లింగ్ జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో నువ్వు 1 liter వాటర్ ఇంక్లూడింగ్ డిష్ క్లీనింగ్, స్నానము 1 liter యూజ్ చేస్తే 1 liter క్లీన్ చేస్తారు. దెర్ ఇస్ నో వేస్టేజ్ ఆఫ్ వాటర్. ప్రతి డ్రాప్ మళ్ళీ రీయూజ్, నైస్. ఇంక్లూడింగ్ టాయిలెట్ ఫ్లష్.
నైస్. ఓకే అంటే టాయిలెట్ ఫ్లష్ వాటర్ ని కూడా Wonder, వాళ్ళు డ్రింకింగ్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తారు, ఓహో, ఇంక్లూడింగ్ బాత్రూమ్ లో ఉండే వాటర్ కూడా నువ్వు తాగొచ్చు. ఓ వండర్. కానీ మన దగ్గర ఉన్న పరిస్థితిలో ఇప్పుడు 10,000 లీటర్స్ Okay. ఒక ట్యాంకర్ తోని 1 బిల్డింగ్ కి కూడా సరిపోవు. ఓకే ఓకే, సో మొత్తం వాటర్ అంతా డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది దీంట్లో మిక్స్ అవుతుంది. అవును. సో ఎట్ ద మున్సిపల్ లెవెల్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ జాబ్. ఓకే ఓకే, నైస్. సో బేసికల్గా అంత మునుపు మన దగ్గర కూడా మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్ కొన్ని తర్వాత ప్రాజెక్ట్స్. ఈ వాటర్ కన్సంప్షన్ అనేది మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఇఫ్ దెర్ ఇస్ నో వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. లైఫ్ ఐసెస్. ఓకే వాటర్ ఇస్ లైఫ్. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ వాటర్ డిపెండ్స్ ఆన్ వాటర్. ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, ఆల్ క్రియేచర్స్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఆల్ ఆల్ క్రియేచర్స్. క్రియేచర్స్. సో నా ఐడియా ఏంటంటే మనము ఏదైతే వాటర్ వేస్టేజ్ చేస్తున్నామో దాన్ని రీయూజ్ చేయటము, ఓకే, ఇంక్లూడింగ్ మనం మూసీ లాంటి ప్రాజెక్ట్ని కూడా మొత్తం వాటర్ని రీయూజ్ చేయటం ఎలా అనేది మా దగ్గర కాన్సెప్ట్ ఉంది. ఐసి, ఓహో నైస్. బట్ ఇక్కడ మనం అపాయింట్మెంట్ సంపాదించడం సీఎం దగ్గరికి పోయి ఇంత చాలా డిఫికల్ట్, చాలా చాలా టఫ్. అది అవును. అదే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు అది చాలా ఈజీ. యా యా యా, ఓకే అది జరిగేదా? మీరు అది ఇదంతా ప్రెజెంటేషన్ ఇచ్చారా? మొత్తం ప్రెజెంటేషన్ ఇచ్చా, విన్నారా? విన్నర్. ఓకే నైస్. అండ్ మోర్ ఆర్ లెస్ ఐడియా ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కూడా ఇచ్చాము. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక వాళ్ళ ముందు ఏంటంటే ఇప్పుడు మూసీ రివర్ ని అంత ప్రక్షాళన అనేటువంటి కూడా సో ఎజెండా ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ యా యా యా, ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ ఎ మోటివేషన్. సో లెట్స్ సీ వెదర్ ఇట్ విల్ వర్క్ అవుట్ ఆర్ నాట్ అనే కాన్సెప్ట్ మీద వెళ్ళినాం అన్నమాట. ఓకే నైస్. అంత మునుపు కేటీఆర్ ని కూడా ఓహో, అంత ముందు కూడా అదే ఎందుకంటే తను కూడా అక్కడికి వచ్చినప్పుడు కేటీఆర్ ఇస్ రియల్లీ లైక్ yes వరల్డ్ ఎకనామిక్ ఫోరం, yes yes just like okay yeah 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 he grabbed the attention from all the industrialists in no span of time. Means Okay, he is okay. really good to talk Good, with సఫిషియెంట్ నాలెడ్జ్ ఉంది తర్వాత అవును, అవును. ఉండటం వల్ల. సో లెట్స్ సీ అంటే ఆ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్ రెగ్యులేషన్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. పాజిటివ్ గా అప్పుడు రెస్పాండ్ అచ్చా, అచ్చా, okay, సో okay, ఎలా అవుతుంది అనేది నే హ్యావ్ గ్రేట్. అదే మీరు అక్కడ మీట్ కావడం, అదే సరే మీకున్న ఐడియాస్ తోటి సరే అట్లీస్ట్ ఆపర్చునిటీ కలిసే ఆపర్చునిటీ వచ్చింది. అంటే యాజ్ ఎ తెలంగాణ అవునవును, అది అక్కడికి వస్తే మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అది ఓకే, ఎగ్జాక్ట్ కరెక్ట్. తర్వాత శ్రీనాథ్, మీరు అంటే అక్కడ పిఆర్, మీరు ఉన్న కంట్రీలో పిఆర్ కదా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఇప్పుడు ఉండేది, రైట్? స్విట్జర్లాండ్లో పిఆర్ అంటే మీరు అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నారా? ఏమన్నా మళ్ళీ మన కంట్రీకి రావడం, ఇక్కడ సెటిల్ హోమ్ టౌన్లో? ఎంత పిఆర్ అయినా మన బ్లడ్ ఇండియన్. ఎస్ ఎస్. ఓకే ఇప్పుడు నేను వెళ్ళి 22 years. యా యా, నేను 20 years ఇండియాలో ఉంటే 22 years ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నా. 2 decades కంప్లీట్. నా కిడ్స్ అక్కడే బాగున్నాయి. ఎస్ ఎస్. ఓకే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు చదువుకోవడానికి వాటి వల్ల వీఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ అవర్ బిఫోర్ జనరేషన్ అండ్ అదర్ జనరేషన్. అందుకనే మోర్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాలి. అండ్ మోర్ ఆర్ లెస్ వన్స్ యూ రిటైర్డ్ it's better to settle in India compared to Switzerland. Or at least 50% of your life you can spend in India, 50% in Switzerland. So ఆ కాన్సెప్ట్ మీద ఉన్న మోర్ ఆర్ లెస్ వన్స్ రిటైర్ అయినాక మనకి ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది. సో రెండు మేనేజ్ చేయాలి. లైక్ వీఆర్ ఎ బ్రిడ్జ్. Yes yes yes. Hello everyone, thank you so much for watching video till the end. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్.